బర్త్‌డే రోజున సంచలనమైన నిర్ణయం తీసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయం కాస్త ఎంతగానో వైరల్‌గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అస్సలు అవసరం లేదు. ఈయన మాత్రం చిన్నతనం నుంచి సినిమా అంటే ఎంతగానో ఇష్టాన్ని, ప్రేమను పెంచుకోవడం మాత్రమే కాకుండా సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో అద్భుతమైన ప్రేమానురాగాల్ని పంచుకున్నాడు అభిమానులతో. అయితే అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీతో ఏకంగా ఆస్కార్‌ని అందుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో తన సినిమాలు ఆడడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనంటే ఏంటో సత్తా చూపించుకున్నాడు. అయితే మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు వేడుకలు మొన్న ఎంత గ్రాండ్‌గా జరిగాయో తెలిసిందే కదా. అయితే మరి ఈ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇక అదేంటంటే ఎన్టీఆర్ మాట్లాడుతూ, "ఎన్ని రోజులు నేను రాజకీయ రంగంలోకి వస్తానని అందరూ కూడా తెగ ఎదురు చూశారు. కానీ నేను మాత్రం సైలెంట్‌గా నా కెరియర్ పట్ల అడుగులు వేశాను. కానీ ఖచ్చితంగా నా సమయం వస్తే నేను వస్తాను అంటూ చెప్పాను కదా, ఆ సమయం రానే వచ్చేసింది. మొత్తానికైతే నేను టీడీపీ రంగప్రవేశం మళ్ళీ చేయబోతున్నాను. నా తాతగారు అలాగే నాన్నగారి యొక్క కలని నేను నెరవేరబోతున్నాను. వారు లేని లోటుని నేను పార్టీలో తీర్చబోతున్నాను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట వైరల్‌గా మారుతూ ఉన్నాయి.